నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ లలితాని. ఈరోజు మనం చకోడీలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను నా పద్ధతిలో చూపిస్తాను. మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బేకరీలో చాలాసార్లు తిని ఉంటాము, కానీ నేను నా పద్ధతిలో ఎలా తయారు చేస్తాననేది మీకు చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. నేను వచ్చి బియ్యం పిండి 1 కప్పు అయితే వాటర్ 1 కప్ తీసుకుంటున్నాను. పసుపు, అదేవిధంగా జీలకర్ర అనేది 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కారం అనేది ఎంత స్పైసెస్ అంటే అంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులోకి నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోండి, నెయ్యి ఉన్నా వేసుకోండి. ఇవి రెండు లేకపోయినా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 కప్ వాటర్కి 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. మీరు బయట కొన్నదైనా సరే, ఇంట్లో తయారు చేసుకున్నదైనా సరే సరిపోతుంది వాటరు. మీకు కనుక సరిపోనట్టుంటే ఈ ప్లేస్లో కొద్ది వాటర్ అనేది వేసి కలుపుకోవచ్చు. వేడి మీద కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత వేరే బౌల్లోకి ఇలా పంపేసుకున్నాం. ఇప్పుడు చేయి తడుపుకొని, మనం వేడి ఉంటుంది కాబట్టి ఇలా చూపించిన విధంగా బాగా కలిపేసుకున్నాం. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చకోడీలు చేసుకోవడం ఈజీగా మూవ్ అవుతుంది. ఇలా కలిపేసిన తర్వాత చూడండి, చేతికి అనేది మనకి ఇది స్టిక్ అవ్వదు, బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నపాటి ఉండ సైజు తీసుకున్నామంటే మనం ఇలా రోల్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా మనకి అరిచేతిలో ఉంటుంది కదా, ఆ పార్ట్ మరీ ప్రెస్ చేయకూడదు. ఊరికే ఎలా అన్నామంటే ఇలా వచ్చేస్తుంది. దాని ఇలా ఒకసారి ఒక ఫింగర్తో ఇలా చుట్టేసామంటే మనకి చకోడీ షేప్ అనేది వచ్చేస్తుంది. లేదు మాకు ఇది కష్టం అంటే మనం మామూలుగా చక్రాల గొట్టంలో సింగిల్ హోల్ తీసుకొని లైన్గా ప్రెస్ చేసుకొని చేసుకున్నా సరే సరిపోతుంది. మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. వేయగానే మనకి పైకి వచ్చేసేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. లేకపోతే ఆయిల్ హీట్ అవ్వలేదంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటాయి, మనకి క్రిస్పీగా అనేది సరిగా రావు. ఆయిల్ మంచిగా హీట్ అయి ఉండాలి. తక్కువగా కూడా వేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేసుకున్నామంటే కూడా మనకి ఆయిల్ పీల్చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు సరిపోయింది. ఆరిన తర్వాత రంగు అనేది మారుతుంది. చూడండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం ఒక గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడైనా ఇలా చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.